Hello everyone, welcome to another video on Qs. Today's question, sliding window maximum. మనకు ఒక అరే ఇచ్చారు. కన్సిడర్ ది అరే లెంత్ ఇస్ n and we are also given k, which is the size of the sliding window. There is a sliding window of size k in an array A. ఈ స్లైడింగ్ విండో i equal to 0 నుంచి లెఫ్ట్ నుంచి రైట్ వరకు త్రూఅవుట్ ద అరే మూవ్ అవుతూ ఉంటుంది. At all the points, we have to find the maximum element in the window. Let's take an example. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Consider my k equal to 2. Initially, this is my sliding window. Indro maximum enti 2. Then this is my sliding window. Indro maximum 3. Next, this is my sliding window. Indro maximum 4. సో అలా స్లైడింగ్ విండో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది. అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మన స్లైడింగ్ విండోలో మ్యాక్సిమం ఎలిమెంట్ వీ హ్యావ్ టు రిటర్న్. సో ఫర్ 4, బికాస్ కే ఈక్వల్ టు 2, స్లైడింగ్ విండో సైజ్ వచ్చేసి 2, సో మ్యాక్సిమం నెంబర్ విల్ బి 5. ఈ ఎలిమెంట్కి వచ్చేసరికి విల్ నాట్ హ్యావ్ ద స్లైడింగ్ విండో ఆఫ్ సైజ్ 2 బికాస్ దిస్ ఇస్ ద లాస్ట్ ఎలిమెంట్. సో దీనికి మనం మ్యాక్సిమం రిటర్న్ చేయం. దిస్ ఇస్ ద సైజ్ ఆఫ్ మై అవుట్పుట్. సో కన్సిడర్ n ఇస్ ద లెంత్ ఆఫ్ ది అరే. మన అవుట్పుట్ అరే సైజ్ ఎంత ఉంటుంది? ఇట్ విల్ బి ఆఫ్ n మైనస్ k ప్లస్ 1. ఈ కేసు చూడండి, మన అరే సైజ్ వచ్చేసి 9, k వచ్చేసి 2, 9 మైనస్ 2 7 ప్లస్ 1 విచ్ ఇస్ 8. 8 స్లైడింగ్ విండోస్కి నేను మ్యాక్సిమం ఫైండ్ చేసి ఐఎమ్ రిటర్నింగ్ దట్ అవుట్పుట్. హోప్ ద క్వశ్చన్ ఇస్ క్లియర్. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. 1, 3, minus 1, minus 3, 5, 3, 6, 7. Here k equal to 3. This is my sliding window. ఇందులో ఒకవేళ నన్ను సమ్ అడిగితే, ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాక్స్ ఎలిమెంట్ నన్ను సమ్ అడిగుంటే ఈ మూడింటి సమ్ ఫైండ్ చేసేవాడిని. 3 + 1 4, 4 - 1 3. ఇప్పుడు నా స్లైడింగ్ విండో మూవ్ అయ్యాక ఈ కరెంట్ స్లైడింగ్ విండో యొక్క సమ్ ఏంటి? ఈ 3లోంచి ఎక్స్క్లూడ్ అయిన ఎలిమెంట్ ఏంటి? 1. యాడ్ అయిన ఎలిమెంట్ ఏంటి? -3. సో నా ప్రీవియస్ స్లైడింగ్ విండో యొక్క సమ్ నుంచి ఐఎమ్ రిమూవింగ్ మై ఎక్స్క్లూడెడ్ ఎలిమెంట్ అండ్ ఐఎమ్ యాడింగ్ ద ఇంక్లూడెడ్ ఎలిమెంట్. నా సమ్ 3, ఎక్స్క్లూడ్ అయింది 1, ఇంక్లూడ్ అయింది -3. సో ద సమ్ ఇస్ -1. 3 - 1 - 3 ఈ మూడింటి సమ్ వచ్చి -1. సో ఒకవేళ మనని మ్యాక్సిమం బదులు సమ్ అడుగుంటే మనం ఒక సింపుల్ ఫార్ములా తోటి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఉండేవాళ్ళం. బట్ మనం అడిగింది మ్యాక్సిమం. ఇలాగే ఎక్స్క్లూడ్ అండ్ ఇంక్లూడ్ అప్రోచ్ తోటి మనం మ్యాక్సిమం అండ్ మినిమం ఫైండ్ చేయొచ్చా చూద్దాం. కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ 9 హియర్. ఇక్కడ నా స్లైడింగ్ విండోలో 8 ఉందనుకుందాం. మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఆర్ స్మాలర్ దెన్ 9 and 8, లైక్ 1, 2, 3, 4, 5, 6 అనుకుందాం. ఇక్కడ నా దగ్గర 7 ఉంది. వెన్ మై స్లైడింగ్ విండో ఇస్ దిస్, ఇందులో మ్యాక్సిమం వచ్చేసి 9 ఎక్స్క్లూడ్ చేసి 7 ఇంక్లూడ్ చేస్తే ఇక్కడ నా మ్యాక్సిమం కెనాట్ బి 7. ఈ కొత్త స్లైడింగ్ విండోలో మ్యాక్సిమం ఫైండ్ చేయడానికి ఐ కాంట్ జస్ట్ కంపేర్ దిస్ అండ్ దిస్. ఈ కామన్గా ఉన్న ఎలిమెంట్స్లో మధ్యలో ఎక్కడో నా మ్యాక్సిమం ఉంది. నేను సింపుల్గా 9ని 7ని కంపేర్ చేసి, ఓకే ఇప్పుడు 9 లేదు కదా, ఈ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 9 కంటే తక్కువే, కొత్తగా వచ్చిన ఎలిమెంట్ 7 కాబట్టి 7 నా మ్యాక్సిమం అని రిటర్న్ చేయలేరు. ఈ కామన్గా ఉన్న ఎలిమెంట్స్లో ఏదో ఒక ఎలిమెంట్స్ ఇట్ కెన్ బి గ్రేటర్ దెన్ 7 అండ్ లెస్ దెన్ 9. సో అందుకే దిస్ ఫార్ములా బేస్డ్ అప్రోచ్ విల్ నాట్ వర్క్ ఫర్ మ్యాక్సిమం అండ్ మినిమం. సో లెట్స్ సీ హౌ డు వి సాల్వ్ దిస్ యూజింగ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. లెట్స్ టేక్ అవర్ ఓల్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇందులో నా స్లైడింగ్ విండో k ఈక్వల్ టు 2 అనుకుందాం. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ i ఈక్వల్ టు 0 to n - 1. ఫర్ ఎవ్రీ i విల్ టేక్ ఎ స్లైడింగ్ విండో ఆఫ్ సైజ్ 2 అండ్ అందులో నా మ్యాక్సిమంని ఫైండ్ చేస్తాను. సో ఫర్ ఈచ్ i ఈక్వల్ టు 0 to n - 1, ఐ విల్ ఫైండ్ ఎ స్లైడింగ్ విండో ఆఫ్ సైజ్ k. ఇందులో మ్యాక్సిమం ఫైండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఇన్ ఆర్డర్ టు మూవ్ ఫ్రమ్ i ఈక్వల్ టు 0 to n - 1, ఐ విల్ టేక్ n స్టెప్స్ అండ్ దెన్ k సైజ్ ఉన్న స్లైడింగ్ విండోలో మ్యాక్సిమం ఫైండ్ చేయడానికి ఐ విల్ టేక్ k స్టెప్స్. సో దట్స్ వై మై టైం కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ n క్రాస్ k. ఇందులో ఒక చిన్న ఆప్టిమైజేషన్ చేయొచ్చు. మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు నేను ఎన్ని ఎలిమెంట్స్కి మ్యాక్సిమం ఫైండ్ చేయాలి?
n minus k plus 1 ఎలిమెంట్స్కి ఫైండ్ చేస్తే సరిపోతుంది బికాస్ దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ మై అవుట్పుట్ అరే. సో ఐ కెన్ రీప్లేస్ దిస్ విత్ n minus k plus 1. But still we have 2 loops and that's why time complexity is n cross k. Let's see how do we optimize this time complexity. Let's take the example of 1, 3, minus 1, minus 3, 5, 3, 6, 7. I'll be traversing from I equal to 0 to n minus k plus 1. ఇక్కడ n ఏంటి? n equal to 8 and k equal to 3. So this will be 0 to 8 minus 3 plus 1, which is 6. 0, 1, 2, 3, 4, 5, 6, 7. నా స్లైడింగ్ విండో సైజ్ 3 కాబట్టి నేను జస్ట్ ఈ ఇండెక్స్ వరకు మ్యాక్సిమం ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఓన్లీ n minus k plus 1, we can add another minus 1 to it because my index is starting from 0. So I can just go from 0 to n minus k, which is 0 to 5. సో ఇలా ప్రతి ఐకి వీ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాక్సిమం. ఫస్ట్ లెట్స్ టేక్ దిస్ 1. దీనికి మ్యాక్సిమం ఫైండ్ చేయాలంటే ఐ హ్యావ్ టు కన్సిడర్ ద స్లైడింగ్ విండో ఆఫ్ సైజ్ 3. 1 ఇక్కడ స్టోర్ చేసుకుంటా అండ్ నెక్స్ట్ 3 వచ్చింది. 3 ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో వెన్ ఐమ్ కన్సిడరింగ్ 3, ఈ స్లైడింగ్ విండోలో కానీ దీని తర్వాత వచ్చే స్లైడింగ్ విండోస్లో కానీ 1 and 3లో మనకున్న చాయిస్ ఏంటి? ఏది మ్యాక్సిమం అయి ఉండొచ్చు? 3 అయి ఉండొచ్చు. 1 కెన్ నెవర్ బి ద మ్యాక్సిమం even while considering this sliding window or the sliding windows which will come in future. So దీన్ని తీసేసి నేను 3 పెట్టుకుంటా. నెక్స్ట్ కమ్స్ -1. 3 is greater than -1. So 3 can be the sliding window. In the current sliding window 3 is maximum. ఇప్పుడు -1 వచ్చింది. -1 కూడా పెట్టుకున్నా. -1 వచ్చింది కాబట్టి నేను 3ని డిలీట్ చేయలేదు. ఎందుకు డిలీట్ చేయలేదు? బికాస్ 3 is greater than -1 and 3 has the potential to become the maximum in my sliding window. 3ని పెట్టుకుంటున్నాం సరే, బట్ -1 ఎందుకు పుష్ చేసుకున్నాం? దీనికి మ్యాక్సిమం అయ్యే పొటెన్షియల్ ఉందా? మేబీ ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పటివరకు 1, 3, -1 చూసాం. ఒకవేళ -2, -3 వచ్చుంటే దీని తర్వాత ఈ స్లైడింగ్ విండోలో నా మ్యాక్సిమం 3ఏ, ఈ స్లైడింగ్ విండోలో కూడా నా మ్యాక్సిమం 3ఏ. బట్ వాట్ అబౌట్ దిస్ స్లైడింగ్ విండో? ఒకవేళ నా ఫ్యూచర్ ఎలిమెంట్స్ ఇవైతే నా మ్యాక్సిమం -1 అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే నేను దీన్ని పుష్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కమ్స్ -3. -3 ఈజ్ అవుట్ ఆఫ్ మై విండో. ఇది ఒక క్యూ అనుకోండి. Because I am deleting elements from the front and adding elements to the rear end. So Q seems to be like a good data structure for this problem. ఈ -3 అనేది it is out of my window. So నేను -3 దగ్గరకు వచ్చేసరికి I'll have to calculate the maximum for this index 0. Because 0 నుంచి స్టార్ట్ అయ్యి 2 వరకు ఎండ్ అయిపోతుంది ఆ స్లైడింగ్ విండో. ఈ క్యూలో the element that is in the front is my maximum. Now comes -3. -1 is greater than -3. So I'll add it here. Next comes 5. Next comes 5. But this is out of my window now. So it's my responsibility now to print the maximum of the second sliding window. మళ్ళీ ఫ్రంట్ ఆఫ్ ద క్యూ చూస్తా. ఇట్ ఇస్ 3. నెక్స్ట్ 5 ఇంక్లూడ్ అయితే నా స్లైడింగ్ విండో ఇది అవుతుంది. దిస్ 3 ఈజ్ అవుట్ ఆఫ్ ద స్లైడింగ్ విండో నౌ. సో ఐ పాప్ ఇట్ అండ్ దెన్ దిస్ ఇస్ మై ఫ్రంట్ అండ్ 5 ఇక్కడ యాడ్ చేసుకుంటా. బట్ 5 ఇక్కడ యాడ్ చేసుకునే ముందు ఈ 2 ఎలిమెంట్స్ ఆర్ లెస్ దెన్ 5. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ దీస్ టు బికమింగ్ ద మ్యాక్సిమమ్. సో ఐ పాప్ దెమ్. నెక్స్ట్ కమ్స్ 3. బట్ దిస్ ఈస్ అవుట్ ఆఫ్ మై స్లైడింగ్ విండో. సో ఫస్ట్ ఈ ప్రీవియస్ స్లైడింగ్ విండో యొక్క మ్యాక్సిమమ్ని నేను ప్రింట్ చేసుకుంటా, విచ్ ఇస్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ. 5కి ముందున్న ఎలిమెంట్స్ అన్ని డీక్యూ అయిపోయాయి. సో కరెంట్లీ మై ఫ్రంట్ ఇస్ 5. సో అదే 5ని నేను ప్రింట్ చేసుకున్నా. నెక్స్ట్ కమ్స్ 3. 3ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటే దిస్ విల్ బీ మై స్లైడింగ్ విండో. సో 5 is greater than 3. సో హ్యాపీగా నేను ఇన్సర్ట్ చేసుకుంటా. నెక్స్ట్ కమ్స్ 6. బట్ దిస్ 6 is అవుట్ ఆఫ్ ద విండో. దీనికి వెళ్ళే ముందు ఐ హ్యావ్ టు ప్రింట్ ద మ్యాక్సిమం ఫర్ ఇండెక్స్ 3. మ్యాక్సిమం ప్రింట్ చేయడానికి ఐ లుక్ ఇన్ టు మై క్యూ. ఈ క్యూలో ఫ్రంట్ ఏంటి? 5. సో హ్యాపీగా నేను ఫ్రంట్ని ప్రింట్ చేసుకున్నాను. ఇది ప్రింట్ చేసేసుకున్నా కాబట్టి నెక్స్ట్ 6. ఇది నా స్లైడింగ్ విండో. 6 is greater than 5 and 3. సో ఐ హ్యావ్ టు డిలీట్ దెమ్ అండ్ దెన్ ఇన్సర్ట్ 6 హియర్. మీరు ఇక్కడ గమనిస్తే నేను రేర్లో ఎన్క్యూ చేస్తున్నా, ఫ్రంట్లో డీక్యూ చేస్తున్నా. బట్ వెన్ ఐ హ్యాడ్ 5 and 3 అండ్ ఐ కంపేర్డ్ 3 with 6, ఇక్కడ నాకు రేర్ ఎండ్లో డీక్యూ కూడా చేయాల్సిన అవసరం వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ నీడ్ ఐ హ్యావ్ టు యూస్ డబల్ ఎండెడ్ క్యూ అండ్ నాట్ జస్ట్ ఎ లీనియర్ క్యూ. ఈ 6ని ఇన్సర్ట్ చేసుకునే ముందు రేర్ ఎండ్లో
I compared my 3 and 6. Because 3 is less than 6, నేను రేర్ ఎండ్లో డీక్యూ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 5ని చూసుకున్నా. 5 is also at the rear end. Because 5 is less than 6, మళ్ళీ రేర్ ఎండ్లో డీక్యూ చేయాల్సి వచ్చింది. ఫ్రంట్ ఎండ్లో డీక్యూ ఎప్పుడు చేస్తాం? when my front is out of the window. రేర్లో డీక్యూ ఎప్పుడు చేస్తాం? when రేర్లో ఉన్న ఎలిమెంట్ ఈజ్ లెస్ దెన్ మై కరెంట్ ఎలిమెంట్. ఇంకా మిగిలింది రేర్లో ఇన్ క్యూ. యాజ్ ఐ మూవ్ ఫార్వర్డ్ విత్ మై ఎలిమెంట్స్ ఇన్ ద అరే, ఐల్ కీప్ యాడింగ్ ఎలిమెంట్స్ అట్ ద రేర్ ఎండ్. ఐ హోప్ ద నీడ్ ఆఫ్ దీస్ 3 ఆపరేషన్స్ ఆర్ క్లియర్ నో. ఇప్పుడు 6 తర్వాత 7కి వెళ్ళాలి. 7కి వెళ్తే 7 ఈజ్ అవుట్ ఆఫ్ ద విండో. సో ఈ కరెంట్ విండోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యొక్క మ్యాక్సిమంని నేను ప్రింట్ చేయాలి. సో ఐ లుక్ ఇన్ టు మై క్యూ. ఫ్రంట్ ఆఫ్ దట్ క్యూ ఇస్ 6. నౌ కమ్స్ 3, 6 and 7. 7ని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ 6 is less than 7. దిస్ కండిషన్ సాటిస్ఫైస్. సో రేర్ ఎండ్ నుంచి డీక్యూ చేసి మళ్ళీ రేర్ ఎండ్కి నేను ఎన్క్యూ చేస్తున్నా 7ని. నో మై ఫ్రంట్ విల్ పాయింట్ టు 7 అండ్ హెన్స్ ఐ విల్ బి ప్రింటింగ్ 7 హియర్. క్యూస్ ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియోలో మనం డబల్ ఎండెడ్ క్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం. మీకు ఆ కాన్సెప్ట్ క్లియర్ అయితే ఈ ప్రాబ్లం అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఫస్ట్ వెళ్ళి అది చూడండి, దాని తర్వాత ఈ ప్రాబ్లం అర్థమవుతుంది. సో లెట్స్ సమ్మరైజ్ ద స్టెప్స్. ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ఐఎమ్ ఇటరేటింగ్ త్రూ I equal to 0 to n minus k. Now for each I want to enqueue in my queue at the rear end. ఐని ఎన్క్యూ చేస్తున్నా. ఇలా ఎన్క్యూ చేసే ముందు ఫస్ట్ నేను ఏం చెక్ చేయాలి? వైల్ ద ఎలిమెంట్ దట్ ఈస్ present at the rear end, if it is less than my current element, then simply dequeue from rear. We'll be doing this multiple times until this condition fails. Once this is done, I'll happily enqueue at the rear. So the order is, this is step number 1 and this is step number 2. As I increment my I, if the element that is present in the front is out of the box, out of the sliding window, then I'll have to pop it. So front నుంచి డీక్యూ చేసేస్తా. And every time I am moving my sliding window, I'll have to add my maximum element within that sliding window, starting from I. సో ఇక్కడ డీక్యూ చేసిన ఫ్రంట్ ఎలిమెంట్ని రిజల్ట్స్లో పెట్టుకుంటా. సో ఇది ఫస్ట్ స్టెప్ అండ్ ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ దిస్ స్టెప్? How will we find if the element in the front is out of the box? ఆ ఎలిమెంట్ మన స్లైడింగ్ విండోలో ఉందో లేదో ఎలా తెలుస్తుంది? వీఆర్ గోయింగ్ ఫ్రమ్ I equal to 0 to n minus k. అంటే మనం ఇండెక్సెస్ని ట్రావెల్స్ చేస్తున్నాం. సో మన డబ్ల్యూ ఎండెడ్ క్యూలో కూడా ఇఫ్ వీ స్టోర్ ఇండెక్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలిమెంట్స్, that would help us. If I am at I equal to 5 and my key is 2, 0, 1, 2, 3, 4, 5, I ఇక్కడ ఉంది అండ్ మై స్లైడింగ్ విండో ఇస్ 2. సో నా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 3 నుంచి లెఫ్ట్కి స్టార్ట్ అవుతుంది. ఇది నా విండో బికాస్ సైజ్ ఆఫ్ ద స్లైడింగ్ విండో ఇస్ 2. I have to find 4. Anything which is less than 4 will be out of the box. సో I minus key ఎంత అవుతుంది? 5 minus 2 3 అవుతుంది, plus 1. This will be my 3. 5 minus 2 plus 1 is 3. Using this formula and by storing indexes in my double-ended queue, I can easily find the indexes which are out of the box. And while storing the result, instead of doing f, I'll just do array of f. Given an index, finding the element is very easy. Anduke I'm using this approach. Now come, let's code it on LeetCode. Problem number 239, sliding window maximum. You are given an array of integers. There is a sliding window of size k, which is moving from the very left of the array to the very right. You can only see the k numbers in the window. Ante mana sliding window size k. Each time the sliding window moves right by 1 position, we have to return the max sliding window. Ante we have to return the maximum element in the given sliding window. Let's start coding it. ఇది సాల్వ్ చేయడానికి మనకు ఒక డబల్ ఎండెడ్ క్యూ కావాలి. జావా మనకి డబల్ ఎండెడ్ క్యూ రెడీమేడ్గా ఇంప్లిమెంట్ చేసి ఇస్తుంది. దట్ విల్ బి ప్రెజెంట్ ఇన్ java.util ప్యాకేజ్.
So let's use that directly. Double-ended queue is implemented in a class called dq. ఇందులో మనం ఇంటీజర్స్ని స్టోర్ చేసుకుంటాం కాబట్టి I write integer here. మన రిజల్ట్ రిటర్న్ చేసుకోవడానికి వీ నీడ్ అన్ ఇంటీజర్. దీని సైజ్ ఏముంటుంది? nums డాట్ లెంత్ minus k plus 1. Now let me iterate through each and every element in my nums. I less than nums dot length I plus plus. So నేను ఏ ఎలిమెంట్ని కన్సిడర్ చేసినా ఫస్ట్ థింగ్ దట్ I'll check is I'll see if there are any indexes that are present in my double-ended queue which are out of the sliding window box. So while dq.peak will give you the element which is at the front end. If this is less than I minus k plus 1, ఈ I minus k plus 1 ఎలా వచ్చింది? దీన్ని మనం ఫ్యూ మినిట్స్ ముందే వైట్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్నాం. వీఆర్ ఏబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ కండిషన్ బికాస్ dqలో మనం ఇండెక్సెస్ స్టోర్ చేస్తున్నాం అండ్ నాట్ ఎలిమెంట్స్. సో అంటిల్ దిస్ కండిషన్ ఇస్ మెట్ I'll have to remove the elements from my dq. dq.pole will remove elements from the front. This is insert elements from the front because dq.peak may be an invalid operation if dq is empty. So I'll check that condition. If dq is not empty and this condition is met, I'll just remove the front element from dq. దీని తర్వాత ఐ ట్రై టు ఇన్సర్ట్ మై కరెంట్ ఇండెక్స్ ఇన్ ద dq. దానికి ముందు మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఒకటి ఉంది. వైల్ మై కరెంట్ ఎలిమెంట్ nums of 5 కంటే dqలో రేర్ ఎండ్లో ఉన్న ఎలిమెంట్ తక్కువ ఉంటే వీ హ్యావ్ టు డిలీట్ ఇట్ బికాస్ మై కరెంట్ ఎలిమెంట్ విల్ బి ద మ్యాక్సిమం. dq.peak last. Because this is an index, I'll be finding the element which is present in this index like this. If this is less, I'll be keep on deleting from the rear. Because I'm deleting from the rear, this will be pole last. So same thing here. If it is peak last, this is not insert, just accessing that element. Rear. If I write pole last, I'll be removing from rear. ఇక్కడ పీక్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు అగైన్ చెక్ దిస్ కండిషన్. ఒకసారి చెక్ అయిపోయిన తర్వాత ఐ కెన్ హ్యాపీలీ ఇన్సర్ట్ మై ఇండెక్స్ ఇన్ టు మై dq. దిస్ విల్ ఇన్సర్ట్ అట్ ద రేర్. ఇంకా మనకి ఫైనల్గా మిగిలిన స్టెప్ మన రిజల్ట్ అరేలో వీ హ్యావ్ టు స్టోర్ ద మ్యాక్సిమం. దట్ మ్యాక్సిమం విల్ బి nums ఆఫ్ dq.peak. dq.peak ఏంటి? ద ఎలిమెంట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద ఫ్రంట్. దాట్ విల్ బీ మై మ్యాక్సిమం. మనం ఐ ఇండెక్స్లో రిజల్ట్ని స్టోర్ చేసుకోకూడదు బికాస్ ఐ కెన్ రేంజ్ ఫ్రమ్ 0 to nums డాట్ లెంత్. మనం ఏ ఇండెక్స్లో మ్యాక్సిమం ప్లేస్ చేసుకోవాలి? I minus k plus 1. Because if k equal to 3, last two elements ki, there will be no maximum. So అందుకే we are using this. When we are using this, it is always a good practice to check this condition. I should be greater than or equal to k plus 1. ఇది ఎలా వచ్చింది? Indexes starts from 0, correct? So I minus k plus 1 minimum value వచ్చేసి 0 ఉంటుంది. It should be greater than or equal to 0. So this will give me ఈ minus k plus 1 ని నేను రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే it will be I greater than or equal to k minus 1. I hope this is clear. Finally, I'll be returning result. ఇక్కడ నేను పొరపాటుగా k plus 1 రాసుకున్నా. Because of this condition, it should be k minus 1, not k plus 1. The code looks fine to me, but I made a small spelling mistake here. Here we are trying to use double-ended queue. So in java.util package, the spelling is this, not this.
Rest everything is fine. Let's run and check it. Great, let's submit it. Super. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.